సరే గాని ఆ పక్కింటి అన్నయ్య గారు ఉన్నారు కదా, అస్తమా రోజు మన ఇంటికి వస్తారు కదా టిఫిన్ టైంకి. ఇవాళ కూడా వచ్చేసారు. ఆయనకి ఇవాళ ఉపవాసం అని తెలియదు. మనం వెళ్ళి ఒకసారి నువ్వే చెప్పు, నేను చెప్పలేను, నువ్వు చెప్పి పంపించే. ఏమని చెప్పను, ఈ రోజు మేమంతా ఇంట్లో ఉపవాసం, మీకు టిఫిన్ ఏం చేయలేదని చెప్పేస్తాను. అంతే, ఇంకా అలాగే చెప్పి నేనేం చేయలేను. అత్తయ్య గారు చెప్పమన్నారు అని కూడా చెప్తాను అయితే. సరే, నీ ఇష్టం, చూసిరమ్మంటే కాల్చి వస్తావు కదా, నీ ఇష్టం వచ్చినట్టు. సరే అత్తయ్య గారు. బాబాయ్ గారు, బాబాయ్ గారు, మా అత్తయ్య గారు ఈవేళ ఏం టిఫిన్ చేయలేదు, ఉపవాసం కదండి మేమందరమును, అందుకనే వెళ్ళిపోమని చెప్పమన్నారండి. సరే, బాయ్ బాయ్. వెళ్ళిపోమని చెప్తారా మరి? తప్ప మా ఇంట్లో వాళ్ళు చూసుకోం కదా అండి అనాలి. సరేలే, ఫోన్లో ఏదో అయిపోయింది. మంచి మూడ్లో వచ్చి చెడదబ్బో కవిత దొబ్బింది మధ్యలో. మంచి పని అమ్మయ్య, మా కవిత పని తప్పింది.